గానే అంత ఉందా ఆ ఇమాజినేషన్లో? కాకపోతే ఇక్కడ కేవలం ఒక 55 కోట్ల విషయంలోనే ఇంత రచ్చ, ఇంత సీన్ క్రియేట్ చేస్తూ ఉంది ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. సో ఏంటి నిజంగా దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి? కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రయత్నం చేశారు. బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ప్రయత్నం చేసిండో బ్రాండ్ ఇమేజ్ పెరగలే, డ్యామేజ్ అయింది. హైదరాబాద్కి డ్యామేజ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్కి డ్యామేజ్ అయింది, ఆయన కూడా డ్యామేజ్ అయింది డెఫినెట్గా. ఎందుకు అంటే ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఆర్థిక శాఖ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, సీఎం తెలియకుండా, చీఫ్ మినిస్టర్ అప్పుడు కేసీఆర్ గారికి తెలియకుండా 55 కోట్లు ఫారిన్ కరెన్సీ రూపంలో లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడమే తప్పు. అది గ్రీన్ కో డెఫినెట్గా. ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్ లేకుండా, అంటే సొంత జాగీర్ లాగా, సొంత ఆస్తి లాగా, అటువంటి అధికారాలు మాకు ఉన్నాయని చెప్తున్నాడు. సొంత ఆస్తి డెఫినెట్ గా బయటకు వస్తాయి అవన్నీ కూడా. సొంత ఆస్తి లాగా నేను చెప్తే మీరు చేయాలన్నట్టుగా. అది ఎవరైనా చెప్పాలి, క్యాబినెట్ అప్రూవల్ కావాలి కదా. ఆయన మినిస్టరే కదా, ఆయన కూడా తెలుసు కదా. క్యాబినెట్ మినిస్టర్ తెలిసి కూడా చేశాడు కాబట్టి ఇప్పుడు ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ ఆర్బీఐ అట్లీస్ట్ ఆర్బీఐ పర్మిషన్ అని ఉండాలి. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా చేసిరు కాబట్టి 8 కోట్ల పెనాల్టీ వేసారు. మరి అది తప్పు జరిగిందా లేదా ఒక్కసారి చెప్పండి. తప్పు జరిగిందంటే కదా పెనాల్టీ వేసిరంటే తప్పు జరిగినట్టే. ఫారెన్ కరెన్సీ రూపంలో ఏ విధంగా ఇస్తారు? ఇది మనీ లాండరింగ్ కిందకి వస్తుంది కదా. ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటే అయిపోయేది కనీసం. అది లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంత పెద్ద తప్పది. 8 కోట్ల ఫైన్ అయితే వేసారు. 8 కోట్ల ఫైన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, వాళ్ళే చెప్తున్నారు. సో ఈ విధంగా ఏసీబీ అందుకే రంగంలోకి దిగింది. అది ముందు నుంచి వీళ్ళు దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఏ విధంగా ఈ కేసు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి నేనేమంటున్నంటే, ఈ 55 కోట్లు ఏదైతే లండన్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారో ఇదంతా కూడా ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడే ఇచ్చారు. మళ్ళీ అది కూడా ఎన్నికల సమయంలో కూడా అది యూజువల్గా ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఆయన ట్రాన్సాక్షన్ చేయకూడదు. అది కూడా మరి అప్పుడే ఇచ్చారు. అది కూడా ఒక పెద్ద తప్పు. దాని తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, ఫస్ట్ రేసు అప్పుడు 700 కోట్లు వచ్చింది, ఎక్కడ వచ్చింది, వచ్చిన 700 కోట్ల గురించి మీరు ఆలోచించట్లేదని మాట్లాడారు. ఎక్కడ వచ్చింది చెప్పండి. ఎక్కడ కనిపించలేదు నాకైతే, మీడియాలో కూడా ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఎక్కడ చెప్పారు. ఆయన చెప్పారు కదా లెక్క, ఎక్కడ చెప్పారు? ఆయన చెప్పారు మామూలుగా 700 కోట్లు వచ్చిందని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎవరిచ్చారు, ఇవంతా కూడా క్లారిటీ లేదు. ఇదంతా కూడా తూతు మంత్రంగా వచ్చింది అంతే. అది ఎవరి కోసం వచ్చిందో అర్థం కాలే. బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ ఖర్చు పెట్టినా కూడా తెలియదు. బ్రాండ్ ఇమేజ్ పెంచాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసేది. దాని మొత్తం కూడా ఈ 55 కోట్లకే పెద్ద తతంగం చేస్తా ఉన్నారు. 1000 కోట్లు ఉన్నాయి ఇప్పుడు వెనకాల, రకరకాలు ఉన్నాయి. కాళేశ్వర్ ప్రాజెక్ట్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, రింగ్ రోడ్డు కానీ, ఇది ఔటర్ రింగ్ రోడ్, ఇది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే దానికి ఇచ్చి పడేసారు 1000 కోట్లకి. అదంతా కూడా బయటికి రావాలి. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా చెప్పారు, చాలా సభల్లో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద కేసులు పెట్టాలి, జైల్లో పెట్టాలి, ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదని. కొంత ఆలస్యం అయింది, ఇప్పటికి కూడా చేస్తా ఉన్నారు కదా, చేస్తే మంచిదే. ఇవన్నీ కూడా తూతు మంత్రంగా చేసి ఏదో అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా ఊరుకోదు. మేము వచ్చిన తర్వాత అయినా కూడా కనీసం వీటిని మళ్ళీ బయటికి తీస్తాం. ఎందుకంటే ఇవంతా కూడా ప్రజల ఆస్తులు, ప్రజల డబ్బులు. ఇవంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు మీరు ఇచ్చేయండి. అరవింద్ కుమార్ గారు ఆ టైంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు 55 కోట్లు పంపించేసేయండి నేనే అని ఆయన చెప్పుకున్నప్పుడు ఈ ఫైల్ గవర్నర్ దగ్గర పోయినప్పుడు ఒకవేళ గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతే రేపొద్దున తెలంగాణ ప్రజలే అడుగుతారు, అరే కేటీఆర్ గారు ఒప్పుకున్నాక మీరెవరు ఇవ్వకుండా ఉండడానికి అని అడుగుతారు కదా. మరి అది కూడా క్వశ్చన్ ఉంటుంది కదా. మరి డెఫినెట్ గా అందుకే ఇచ్చారు. మరి ఆయన నోటితో చెప్పినప్పుడు ఆయన మీద కేసు బుక్ చేయడం అనేది కొంచెం అంటే ఆయన చెప్తే నేను చేశాను అన్న ఫీలింగ్ ఉంది కదా. డెఫినెట్ గా ఆయన చెప్పిండు కాబట్టి గవర్నర్ గారు మరి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు డెఫినెట్ గా దాని మీద వర్కౌట్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, నేను చెప్తేనే ఇచ్చారని చెప్పి అరవింద్ కుమార్ గారు. సో దాంట్లో ప్రాబ్లం ఏంది, గవర్నర్ గారికి ఇచ్చారు. ఇదంతా కూడా పార్టీలకు రుద్దొద్దు. సో గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనేది క్వశ్చన్ చేశారు. ఇప్పుడు చెప్పింది దానికి ఆన్సర్ చెప్పారు. 8 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టారు. ఆన్సర్ చెప్పారు. మరి
తప్పు ఒప్పుకుని పెనాల్టీ కట్టు. ఇప్పుడు మన దగ్గర ప్రభుత్వం కట్టింది మొన్న ఆ, 800 కోట్లు కట్టింది పెనాల్టీ. Yes. రైట్, కంటిన్యూ. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మిత్రులు, బీజేపీ టీఆర్ఎస్ ను యాక్సెస్ అడిగింది అని అడుగుతున్నారు. ఎక్కడ ఏ విధంగా అడిగింది చెప్పండి. మా టార్గెట్ అంతా కూడా టీఆర్ఎస్ ఉండే కదా, మా టార్గెట్ అంతా కూడా టీఆర్ఎస్ ఉండే కదా, మేము ఏ విధంగా దింపాలో ఆ విధంగా దింపినాం కదా, ఏ విధంగా మేము పోరాటం చేసినామో, ఉద్యమం చేసినామో ఆ విధంగా పోరాటం చేసినాం కదా. బండి సంజయ్ గారు సారథ్యంలో పాదయాత్రలు చేసి ఊరూరికి తిరిగి మరి టీఆర్ఎస్ అప్పట్లో కేసీఆర్ అవినీతి కుంభకోణాలను బయట పెడితేనే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని మరి ఈరోజు మరి బీఆర్ఎస్ని దించినాం. అదంతా తెలుసు, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళు చెప్పింది అంతా వేదాలు కాదు. ఎప్పుడు కేసీఆర్ మాట్లాడింది వేదాలు కాదు. ఒక రోజు ఒక టైం వస్తుంది, అది భారతీయ జనతా పార్టీ తీసుకుంది. మేము చెప్పాము, రీచ్ అయినాం. ఫస్ట్ 5 years మేము చెప్పలేకపోయినాం, కానీ నెక్స్ట్ 5 years ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నావో అవన్నీ కూడా తీసుకెళ్ళాం. కాబట్టే ఈరోజు పార్లమెంటు స్థానాలు కూడా 8 గెలిచాం. 8 పార్లమెంట్ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనికి బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగలేదు, మీరు వెళ్ళి వాళ్ళని అడగలేదు. మేము ఎందుకు అడుగుతాం? మాకు కావాల్సిందే బీఆర్ఎస్ టార్గెట్ కదా. అదే టార్గెట్ తోటి మేము మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి దించేసినాం కదా. సో ఏ విధంగా ఎప్పుడు కూడా బీజేపీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు. ఎప్పుడు మా టార్గెట్ ఉంటూనే ఉంటుంది. రెండవది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మనకు తెలుసు. చాలా సందర్భాల్లో నేను కూడా చెప్పిన, మరి బీఆర్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టొచ్చింది, కేసీఆర్ గారు ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీ ప్రభుత్వంలో మరి మంత్రిగా ఉండే, తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేసిర్రో ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. అక్కడి నుంచి వచ్చిన బంధాలు ఎక్కడ పోతాయి చెప్పండి. 2 పార్టీలు కూడా బొమ్మ బురుసు లాంటివి. ఎక్కడ తిప్పినా కూడా కనపడేది మాత్రం పైపైన హంగు ఆర్భాటాలే. అంతవరకే కానీ బీజేపీకి బీఆర్ఎస్ సంబంధం లేదు, కాంగ్రెస్ కూడా సంబంధం లేదు. ఇంకో కాంగ్రెస్ సంబంధం అంటున్నారు. కాంగ్రెస్ సంబంధం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. కాంగ్రెస్ ప్రధాన శత్రువు మాకు, దేశంలోనే ప్రధాన శత్రువు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నాం. మనం చూసినాం ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము గెలుస్తా ఉన్నాం ప్రతి ఎన్నికల్లో కూడా. సో ఈ విధంగా నేను ఏమంటున్నానంటే అవినీతి కుంభకోణంలో ఎవరు కూరుకున్నా కూడా, ఏ మంత్రి అయినా కూడా, ఈవెన్ ముఖ్యమంత్రి అయినా కూడా డెఫినెట్గా జైలుకు పోవాల్సిందే, కూర్చొని లెక్క పెట్టాల్సిందే. అవసరం వస్తే రికవరీ యాక్ట్ ప్రయోగించి ఇవన్నీ కూడా పబ్లిక్ ఆస్తులు కాబట్టి పబ్లిక్ సొమ్మంతా కూడా గుంజాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఎవరిని ఊరుకోవద్దు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లాలుచి పడి తూతు మంత్రంగా చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. రోడ్ల మీదకి వచ్చి మేము కూడా ఉద్యమాలు చేస్తాం, మేము కూడా బయట పెడతాం. రైట్. కోటేశ్వర గారు, ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి